టీడీపీ సీనియర్లకు 16 నియోజకవర్గాలకు టికెట్లు ప్రకటించలేదు. అందులో ఓ నలుగురికి టికెట్లు దక్కకపోవడానికి కొడాలి నాని వల్లభనేని వంశీతో స్నేహమే కారణమా, లేదా ఆ కారణం చెప్పి టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారా? ఇంతకీ టీడీపీ నేతల టికెట్లకు కొడాలి వల్లభనేనితో ఫ్రెండ్షిప్ కు ఏంటి సంబంధం? ఏం జరుగుతోంది అక్కడ? టీడీపీ నేతలకు కొడాలి నాని వంశీ టెన్షన్, వారితో స్నేహం టికెట్ కు గండం. ఎప్పుడో కటీఫ్ చెప్పామంటున్న తమ్ముళ్ళు, అధిష్టానం మధ్యలో తొలగని అనుమానం. ఫ్రెండ్షిప్ లేదంటేనే టికెట్ ఇస్తారా? వంశీతోటి కొడాలి నానితోటి నాకు సంబంధాలా? మీరు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మీకు సంబంధాలు ఉండుంటాయి, కానీ నాకైతే సంబంధాలు లేవు. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను కొడాలి నాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడలా, ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలా. భువనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు, నువ్వు చేసిన తప్పు వెనక్కి తీసుకోలేని తప్పు చేశావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది. బోడే ప్రసాద్ క్లియర్ గా చెబుతున్నది ఒక్కటే, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో తనకు ఎలాంటి స్నేహం లేదు అని. బోడే ప్రసాద్ మాటలను బట్టి ఇక్కడ మరో విషయం అర్థమవుతోంది. ఈ ఇద్దరితో స్నేహం ఉంటే టికెట్ రాదు అని చెబుతున్నారా? బోడే ప్రసాద్ మాటలకు అర్థం అదేనా? అందుకేనా పెనమలూరు టికెట్ బోడే ప్రసాద్ కు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టింది? అందుకేనా వాళ్ళిద్దరితో సంబంధం లేదు, నాకు టికెట్ ఇవ్వడని అడుగుతున్నది? వల్లభనేని వంశీ కొడాలి నానితో తనకు ఫ్రెండ్షిప్ లేదని పిల్లలపై ఒట్టేసి మరీ బోడే ప్రసాద్ చెప్పారంటే పెనమలూరు టికెట్ ఇవ్వకపోవడానికి వంశీ నానితో స్నేహమే కారణమవుతోందా? నేను కొడాలి నాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడలా, ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలా. వల్లభనేని వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది, 1-2 సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది. అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నోసార్లు చెప్పా. టీడీపీ 16 సీట్లు పెండింగ్ లో పెట్టింది. చాలా కీలకమైన నియోజకవర్గాలను పార్టీనే నమ్ముకున్న వారికి సైతం ఇప్పటికీ టికెట్లు కన్ఫర్మ్ చేయకుండా వేచి చూస్తోంది. వీరిలో బోడే ప్రసాద్ తో పాటు వంగవీటి రాధా, దేవినేని ఉమా, ఈ మధ్య టీడీపీని నమ్ముకుని పార్టీలోకి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కూడా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. బహుశా బోడే ప్రసాద్ చెబుతున్న కారణంతోనే టికెట్లు ఆపారని అనుకోవాలా? నిజానికి వంగవీటి రాధా, దేవినేని ఉమా, వసంత కృష్ణ ప్రసాద్ కు కొడాలి వంశీతో స్నేహం ఉంది. ఒకప్పుడు కొడాలి అండ్ వంశీ టీడీపీలోనే ఉన్నారు. ఆ స్నేహం అలా అలా కంటిన్యూ అవుతూ వెళ్ళింది. అసెంబ్లీలో భువనేశ్వరి ఎపిసోడ్ తర్వాత పరిస్థితులు మారి ఉండవచ్చుగాక, కానీ అంతకు ముందు మాత్రం వీళ్ళంతా స్నేహితులే. వంగవీటి రాధాను ఇప్పటికీ కొడాలి నాని, వల్లభనేని వంశీ కలుస్తూనే ఉంటారు. మరే టీడీపీ లీడర్తో లేనంత ఫ్రెండ్షిప్ వంగవీటితోనే కంటిన్యూ చేస్తున్నారు కొడాలి అండ్ నాని. వంగవీటి రంగాపై ఉన్న గౌరవం, ఆ కుటుంబంపై ఉన్న అభిమానంతో రాధాను కలుస్తూ ఉండొచ్చు. కానీ చంద్రబాబు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న తర్వాత కూడా ఆ ఫ్రెండ్షిప్ ఎందుకన్నది టీడీపీలో వినిపిస్తున్న ప్రశ్న. ఈ విషయంపై డైరెక్ట్ గా ఎవరూ మాట్లాడట్లేదు, కానీ అంతర్గతంగా జరుగుతున్న చర్చ అయితే ఇదే అని తెలుస్తోంది. టీడీపీలోని బోడే ప్రసాద్, దేవినేని ఉమకు కూడా వంశీ, కొడాలితో స్నేహం ఉంది. కాకపోతే ఈ స్నేహం కూడా భువనేశ్వరి ఎపిసోడ్ తో ఆగిపోయిందని చెప్తున్నారు. అసెంబ్లీలో ఆ ఘటన తర్వాత కొడాలికి, వల్లభనేనికి బోడే ప్రసాద్, దేవినేని ఉమ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు బోలెడు. టీడీపీ సీనియర్ నేత రాజేంద్ర ప్రసాద్ పై వల్లభనేని వంశీ మీడియా వేదికగా విమర్శించడం అప్పట్లోనే సెన్సేషన్ అయింది. ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ కు అండగా నిలిచి వల్లభనేని తీరును ప్రశ్నించింది బోడే ప్రసాదే. అటు దేవినేని ఉమ కూడా ఇద్దరిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక వసంత కృష్ణ ప్రసాద్ మొన్నటి వరకు వైసీపీలోనే ఉండడంతో వారితో స్నేహం కంటిన్యూ అయింది. కాకపోతే ఇక్కడ మరో వర్షన్ వినిపిస్తోంది. రాజకీయంగా కొడాలి నాని, వల్లభనేనిని విమర్శిస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా వచ్చేసరికి ఈ ఇద్దరితోనూ టీడీపీలోని కొందరు నేతలు స్నేహబంధం కొనసాగిస్తున్నారనేది ఇంటర్నల్ గా వినిపిస్తున్న టాక్. కార్యకర్తలు, పార్టీ అభిప్రాయాలు ఎలా ఉన్నా టీడీపీలోని ఆ కొందరు మాత్రం కొడాలి, వంశీతో వ్యక్తిగతంగా బాగానే ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ స్నేహమే కొందరు టీడీపీ నేతలకు పరీక్ష పెడుతోంది. దీంతో తమకు ఆ ఇద్దరితో ఎలాంటి స్నేహం లేదు బాబు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొడాలి, వంశీతో సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారని ఏమాత్రం సందేహం వచ్చినా సరే అధిష్టానం అనుమానిస్తోందని చెప్పుకుంటున్నారు. ఒక విధంగా ఇది శీల పరీక్షే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొడాలి, వల్లభనేనితో స్నేహం కంటే కూడా టీడీపీ లీడర్లకు టికెట్లే ముఖ్యం. అందుకే వారితో తమకు సంబంధం లేదు అని చెప్పేందుకు నానా తంటాలు పడుతున్నారు. పొరపాటున ఏదైనా ఫంక్షన్లలో ఎదురుపడ్డా కూడా ప్రమాదమే. అందుకే ఆ జాగ్రత్తలు గట్టిగానే తీసుకుంటున్నారు. ఇంకొందరైతే వాళ్ళు వస్తున్నారని తెలిస్తే చాలు కావాలనే ఫంక్షన్లకు వెళ్లకుండా ఆగిపోతున్నారు.
ఒక రకంగా తప్పించుకుంటున్నారు. వంగవీటి రాధ లాంటి వాళ్లైతే తప్పించుకోలేని పరిస్థితి అని చెప్పాలి. మొన్న కాశీకి వెళ్ళినప్పుడు వంగవీటి వెంట కొడాలి నాని కూడా వెళ్లారు. సో ఎంత దూరం పెట్టాలనుకున్నా కొన్నిసార్లు తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇది టీడీపీ లీడర్లకు ఇబ్బందిగా మారింది. వంశీ, కొడాలి వైసీపీలో బాగానే ఉన్నారు. వైసీపీకి అత్యంత కీలకమైన వ్యక్తులుగా మారారు. టీడీపీపై విరుచుకుపడే లీడర్లుగా ఎమర్జ్ అయ్యారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ కొడాలి, వంశీ కామెంట్లు ఉంటాయి కాబట్టి అధిష్టానం దృష్టిలో ఒక రకంగా హీరోలే వీళ్ళిద్దరు. కానీ ఈ ఇద్దరి కారణంగా టీడీపీలోని కొందరు లీడర్లకు టెన్షన్ పట్టుకుంది. టీడీపీ అధిష్టానం దగ్గరికి వెళ్లి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అంతదాకా వస్తే ఫ్రెండ్షిప్ కటీఫ్ అని చెప్పుకోవడానికి ఏ ఇబ్బంది లేదు. కానీ అధిష్టానంలో ఆ అనుమానం ఉండడంతో ఏకంగా టికెట్ రాదేమో అన్నంత భయం వెంటాడుతోంది. అందుకే వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు, మనకే బ్యాండ్ పడుతోంది అని టీడీపీలోని ఆ కొందరు టెన్షన్ పడుతున్నారట.